అక్షరాలను లక్షల రూపాయలకు వెలకడుతున్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు తల్లిదండ్రులు జేబులు లూటీ చేస్తున్నా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్లేస్మెంట్ పేరుతో మభ్యపెట్టి విద్యార్థులపై నిలువు దోపిడీ. రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకోలేని ఎడల ప్రత్యక్ష ఆందోళనలకు ఏఐఎస్ఎఫ్ సిద్ధం. పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి. ఈ రాష్ట్రంలో కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థుల పైన ఏదైతే ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం పొందాలనే ఆశతో లక్ష్యంతో విద్యార్థులు బరిలోకి దిగుతూ ఉన్నారు. వీళ్ళని ఆకర్షించే విధంగా ప్రచార ఆర్భాటాలతో ఉద్యోగం గ్యారంటీ, జాబ్ ప్లేస్మెంట్ అధిక ప్యాకేజీతో ఇప్పిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగులతో విద్యార్థులను ప్రచారంలో దించి అలాగే విద్యార్థులను మోసం చేసి జాయిన్ చేసుకొని ఈ రాష్ట్రంలో యూనివర్సిటీ పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేట్కు 11,000 నుంచి 17,000, అలాగే అండర్ గ్రాడ్యుయేట్కు 8,000 నుంచి 11,000 వరకు వసూలు చేయాలని చెప్పేసి నిబంధన ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ పూర్తి చేయాలని విద్యార్థులకు గరిష్ట నిర్ణయించిన ఫీజు 17,000 రూపాయలు. ఈ యూనివర్సిటీ నిబంధనలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు తొంగలోకి తొక్కి ఈ ఆదిత్య విద్యా సంస్థలు విద్యార్థుల దగ్గర నుంచి ప్రథమ సంవత్సరం నుంచే మొదటి సంవత్సరం ఫీజు 42,000, రెండవ సంవత్సరం ఫీజు 44,000, అలాగే మూడో సంవత్సరం ఫీజు 45,000 వరకు హైజీలకు వసూలు చేస్తూ అలాగే రికార్డులు, ల్యాబులు, యూనిఫామ్, పుస్తకాల పేరుతో అధిక డొనేషన్లతో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిత్య విద్యా సంస్థలు చాలా అవుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు ఆరోగ్యం బాగోకపోయినా ఇతర ఉద్యోగ కారణాలతో సెలవులు పెడితే విద్యార్థులకు కాండిడేట్స్ను విధించాలంటే యూనివర్సిటీ పరిధిలో విధించాలి. అలాగే యూనివర్సిటీ చలానా కట్టించుకుంటేనే విద్యార్థులకు కాండిడేట్స్ చెల్లుతూ ఉంది. కానీ ఎటువంటి రసీదు లేకోకుండా ఎటువంటి ఉత్తర్వులు ముందుగా ఇవ్వకోకుండా ఈ కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలో 75% హాజరుంటే 500 రూపాయలు ఫైన్ కట్టాలంట. అలాగే ఏదైతే 65% ఉంటే 1,000 రూపాయలు ఫీజు కట్టాలంట. కొన్ని వేలాది మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈ 500, 1,000 రూపాయలు తక్కువ మోతాదు ఫీజులోనే లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉంది. అలాగే ఫీజుల రూపంతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 35 పైచిలిక ప్రధాన పట్టణాల్లో ఆదిత్య విద్యా సంస్థలు పుట్టుబడులా వ్యాపించి విద్యార్థులు మభ్యపెట్టి మోసపూరితమైన హామీలు ఇచ్చి మోసం చేస్తున్న ఘటన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ అధికారులు కానీ కనీసం పట్టించుకోకపోవడం